కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ పోలీసులకు అందింది. ఈ నివేదికలో ఒళ్లు గగుర్పుడిచే విషయాలు బయటకొచ్చాయి. రేణుకాస్వామిని చంపే ముందు నిందితులు అతన్ని చిత్రహింసలకు గురిచేశారని ఫోరెన్సిక్ నివేదిక చెబుతుంది. ఈ నివేదికను చూస్తే నిందితులు అతని పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారో తెలుస్తుందని సిట్ అధికారులు తెలిపారు. న్యాయస్థానంలో దాఖలు చేయనున్న ఛార్జ్షీట్తో పాటు ఈ రిపోర్ట్ను పొందుపరుస్తామని చెప్పారు. రేణుకాస్వామిని ఛాతీపై కొట్టడం వల్ల ఎముక విరిగి లంగ్స్కు గుచ్చుకుంది. మినీ లారీకి రేణుకాస్వామి తలను కొట్టడం, తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు మెదడులో రక్తస్రావం జరిగింది. వెన్నుపూసకు గాయాలయ్యాయి. కాలితో అతన్ని తన్నడం వల్ల మర్మాంగాలకు గాయాలయ్యాయి. మోకాలు విరిగి కుడికన్ను పూర్తిగా దెబ్బతింటుందని రిపోర్టులో ఉంది. ఈ చిత్రహింసలు తాళలేక శరీరం లోపల అవయవాలకు తీవ్ర గాయాలు కావడంతోనే అతడు మరణించాడని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్టుతో మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ రెండో నిందితుడు. హత్య తర్వాత దర్శన్తో కలిసి చర్చలు జరిపిన కర్ణాటక కామెడీ హీరో చిక్కన్నను విచారణకు హాజరు కావాలని తాజాగా ప్రత్యేక దర్యాప్తు దళం నోటీసులు పంపించింది. ఈ ఘటన తర్వాత కామాక్షిపాళ్యలోని బార్ అండ్ రెస్టారెంట్లో దర్శన్ అతని ఫ్రెండ్ను చిక్కన్న మీట్ అయ్యాడు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు అతన్ని విచారించారు. అయితే తనతో సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే దర్శన్ డిస్కస్ చేసినట్లు చిక్కన్న చెప్పాడు. ఛార్జ్షీట్ ఫైల్ చేయనున్న నేపథ్యంలో మరోసారి అతన్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.